ఫీల్డ్కి వచ్చినాం. అక్కడ గిట్ట ఇగో ఇక్కడ చూసుకోండి, మొత్తం ఏడు కాడికి దాదాపు నేను ఒక 10 ఫీల్డ్స్ని నేను ఎంక్వైరీ చేసిన. మొత్తం అడ్డం పడ్డది వర్షం. దీని మీద స్పెషల్ డిబేట్ పెట్టుకొని మనం చర్చించుకుందాం, ఓకేనా? చూడండి గైస్, మొత్తం ఎట్లా ఖరాబ్ అయిందో. దాదాపు ఇట్లనే ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్ రైతులకి ఇంకా చాలా జరిగింది. నేను 30 మెంబర్స్ దాకా నేను వెళ్ళిన. ఇంకా అవుట్ ఆఫ్ ఇంకా చాలా జరగవచ్చు ఈ విలేజ్లో. ఇక ఇట్లుంది ఇక పరిస్థితి. చూసుకోండి ఎంత శ్రమిస్తే మొత్తం ఏడు కాడికి ఇట్లా అడ్డం పడ్డది వర్షం మొత్తం. సో మనం ఆల్రెడీ ఎంక్వైరీ చేసినాం. రైతు చాలా బాధపడుతుండు. ఇక రైతుల మీద ఒక డెబిట్ పెట్టుకోవాలి. చాలా మంది నష్టపోయారు కనుక ఒక డెబిట్ పెట్టుకొని అలా మనం క్లియర్గా చర్చించుకుందాం. రైతుకి ఎంత బాధ ఉంటుంది ఒకసారి చూసుకోండి. నేను ఇదే అని కాదు, దాదాపు ఇక్కడ చూపిస్తాను. అవుటర్ ఆఫ్ ఇంకొక ఫీల్డ్ చూపిస్తాను నేను. అంటే ఆల్మోస్ట్ ఇది వర్షానికి ఇట్లా జరిగిపోయింది. దీని మీద మనం డిబేట్ పెట్టుకొని ఇంకా డీప్గా చర్చించుకుందాం, ఓకేనా? ఈ బాధకి మొత్తం వెనక చూడండి, మొత్తం కోసేసిర్రు. అంటే వర్షం కాకపోయినా కానీ కోసేసిర్రు. ఎందుకంటే అడ్డం పడుతుంది. ఇంకా వర్షం పడ్డది అనుకో, ఇక పంట చేతికి అందది. అది మొత్తం కోసేసిర్రు. పచ్చిదే. రైతులకు ఇంతగానం కోస్తుంది, అసలు మామూలుగా కోసలేదు. నాకే బాగా అనిపిస్తుంది. రైతుల స్పెషల్ డెబిట్లోకి స్వాగతం. నేను మీ విలేజ్ యాత్రికుని. మన వీడియో ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేసుకోండి, ఓకేనా? దాదాపు ఒక ఊర్లోనే 50 పైగా రైతులు పంట నష్టం జరిగింది. అంటే 6 నెలల ఇన్వెస్ట్మెంట్ ఈ ఒక్కటి రోజుల వాన దెబ్బలకి నేలపాలు అయిపోయింది. తలుచుకుంటే ఎంతో బాధాకరమేది, కానీ మనం ఏం చేయలేం సిచ్యువేషన్ ఇది. వంతుగా వీడియో చేయగలుగుతాం తప్పిస్తే మనం ఆర్థికంగా బలంగా లేము. నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. మీరు చూస్తున్న విలేజ్ యాత్రికుడు ఛానల్ ఇట మనం ఆల్రెడీ మన ట్రెండింగ్లో ఉండే ఒక పొజిషన్లో ఉంటే మనం ఆదుకోగలుగుతాం, కానీ మనకేది లేదు. ఇప్పుడు మనమే ఒక సున్నా లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. రైతులకు దయచేసి చెప్తున్నా, రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం. ప్లీజ్ మీరు ఆదుకోండి. ఎందుకంటే వాళ్ళు అన్నం పెడుతున్నారు దేశానికి అన్నం పెడుతున్న చేతిలో సున్నం పెట్టొద్దని నేను కోరుతున్నాను. నిజంగా సున్నం పెట్టకండి, ఓకేనా? ప్లీజ్, స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. దాదాపు సుమారు మీరు ఫ్రంట్ వీడియోలలో చూసుకొని వీడియోలలో చూపించిన ఆల్రెడీ. కింతగానం అయితే తట్టుకుంటారా? దిమో అని మొత్తుకోరు. చెప్పండి, ఇది రైటేనా? ఇది కరెక్టేనా? ఇది ఊరియా తప్పది, పొటాస్ తప్పది, ఏ తప్పది, అన్నీ వేసినాం. తీర హుషారుకల్లా గొనుసున్నా నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఏం చేయలేని సిచ్యువేషన్. కన్నం ముందట అంత నష్టం జరిగింది. ప్రభుత్వాన్ని అడిగితే చేస్తాం, మేము ఇస్తాం అనే మాటలు చెప్తారు తప్పితే చేతలో ఏమున్నది. దీన్ని పట్టించుకునే నాదుడు ఓడు. ఒక బుడ్డ చిన్న వరి నాటిని తీసుకొచ్చి దున్ని ట్రాక్టర్ని బతలాడి డీజిల్ లేకపోతే పుస్తమెట్టలు అయ్యి ఆడ మార్వాడి షాప్లో పెట్టి ఇవ్వని తెలియదండి. రైతుల సమస్యలు ఇవ్వని తెలియదు చెప్పండి. ప్రతి ఒక్క రైతుకు తెలుసు ఇది జరుగుతుంది, ప్రాక్టికల్గా జరుగుతుంది. ఆడబెట్టి ఆ సొమ్ములు ఆడబెట్టి అప్పు తెచ్చి ఆ ట్రాక్టర్ కిరాయికి ఇచ్చి అవి ఇచ్చి దున్నిపించి లాస్ట్కి నాటేసిన కూలోళ్ళకి తప్పిందా? వేసిన ప్రతి ఒక్కరికి పైసలతో కొడుకునే పనే కదా.
వేసే మెడిసిన్ అలా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, చెప్పండి ఇదని తప్పిందా? ఏది తప్పదు. తీర విశాఖలా నేలపాలైపోయింది. ఇది ఎంత ఘోరం చెప్పండి. ఇది పరిస్థితి ఎవ్వరు రావద్దు ఇది. ఎందుకంటే ఇది చాలా బాధ అవుతుంది. రైతు కోలుకోలేని దెబ్బతింటాడు. ఇది ఇట్లా ఇట్లా ఈ పరిస్థితులు, ఈ అపకార పరిస్థితుల్లో ప్రభుత్వం మీ తోడు ఉండాలి. అసలు యాక్చువల్లీ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, రైతుల పక్షాన మీరు పంట బీమాతో పాటు రైతు భరోసా ఇవ్వడం ముఖ్యం కాదు. ఇటువంటి ఆపత్కార సిచ్యువేషన్లో మనం రైతులను ఆదుకునే మేలని, ఉత్తమం అని నేను అంటున్నా. ఈ మాట ఎంతమంది ఈ మాట కరెక్ట్ అంటారో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? ఏది తక్కువ కాదు చెప్పండి. ఎక్కువ పంట ఇప్పుడు పెరుగుతుంటుంది, కోతుల నుంచి రక్షించుకోవాలి, పక్షుల నుంచి రక్షించుకోవాలి. ప్రతి ఒక్క దాని గురించి వరం తీయాలి, ఒడ్డు వేయాలి, గడ్డి కొయ్యాలి, కలుపు తీయాలి. నువ్వు ఎప్పుడు పోతే ప్రతి ఒక్కటి చేయాలి, కన్న సాకిరి చేయాలి. కన్న సాకిరి చేసి రెక్కలు ముక్కలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గిట్ట ఫలితం ఉందా అంటే ఆ దేవునికి ఎరకది. ఇది దీన్ని ఏదో నేను డెబిట్ చేయాలన్నా నాకు ఏం 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 చేయాలో అర్థమవుతుంది. ఎందుకంటే నాకు తెలుసు నా బాధలేంది, నా సమస్యలేంది. ఆర్థికంగా ప్రతి ఒక్క రైతు ఎట్లా ఎంత కుంగి ఎంత బాధపడుతుంటాడు అని మనకు తెలుసు. అది ఏం చేయగలుగుతాం? తీరా ఏం చేయలేం, మన చేతులు లేదు. ఫస్ట్ మన ఛానల్ అన్న ఒక పొజిషన్లో ఉందా అంటే, మనం ఆదుకునే సిచ్యువేషన్లో మనం ఉన్నామంటే, మన సొంతంగా మనం ఎంతో కొంత కృషి చేద్దాం. నేను రైతుని ఇట్లా అడుగుదామా అంటే ఆయన ఎంత బాధపడతాడు. మళ్ళీ ఇప్పుడు నేను అడుగుతా రైతు దగ్గరికి వెళ్ళి ఇట్లా ఏమైనా కళ్ళ ముందర అంట దారుణం పెట్టుకొని ఎట్లా అడగాలి చెప్పండి? కష్టమేది, మనం ఏం చేయలేము ఇది. ఎందుకంటే హెచ్చడికి అడుగుతుండా, ఎందుకు అడుగుతుండు, తెలిసి గిట్ట ఇది ఎందుకు ఇట్లా చేస్తుండు అనేటట్టు అంటారనే నేను డైరెక్ట్ నేరు రైతు పోలే, పొలంలో పోయి ఎంక్వైరీ చేసిన. అంటే ఏడేడ ఎట్లెట్టుంది ప్రాసెస్, ఏడేడ అడ్డం పడ్డది. దాదాపు రీసెంట్గా నెక్స్ట్ ఒక దగ్గర చూసుకుంటే అది వరి కాలే, కోసేసారు. వరి కాకుండా అని కోసుకున్నారు. ఎందుకంటే భయం, వర్షం మళ్ళీ వర్షం పడుతుంది, ఉన్న పంట మొత్తం పోతే మళ్ళా తెచ్చిన అప్పులు కట్టలేక ఇబ్బంది అయ్యి ఇంటి మీదకి వస్తే ఎంత 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 ఇది ఎంత అవుతుంది చెప్పండి? ప్రతి ఒక్క రైతు అప్పులలోనే ఉండి, ఇంకా రైతు రాజా అంటారు కానీ రైతు రాజు కాదు చెప్తున్నా, అప్పులలోనే ఉండు ప్రతి ఒక్క రైతు. కనుక ప్రభుత్వం దీన్ని మీరు ఎన్ని రుణమాఫీలు చేసినా, ఎన్ని చేసినా రైతుల జీవితాలు మారవు. ఇగో ఈ ఆపత్కర సిచ్యువేషన్లో మీరు రైతుల వెంట ఉండు, వాళ్ళకి ఆర్థిక సాయం బలంగా చేయాలి. బలంగా చేసినప్పుడే ఆ రైతుకు ఒక భరోసా వస్తుంది. అరే నా ప్రభుత్వం ఉంది రాబోయ్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. చేసుకోండి ప్రభుత్వం. ఇటువంటి తెలంగాణలో దాదాపు మ్యాక్సిమం అయినాయి. వాటర్ లేక భూగర్జ జలాలు తక్కువై చాలా మటుకు ఎండిపోయినాయి గిట్ట. ఇక వాళ్ళ పరిస్థితి ఇంకా మరీ ఘోరంగా ఉంది. ఇక వాళ్ళ గురించి చెప్పుకుంటే మాత్రం ఇంకా మరీ టూ మచ్గా మామూలు లేదు. ఎందుకంటే వాళ్ళు నాటేసినాక ఎండిపోయేది మొత్తం, పైరు ఎండిపోయి దాన్ని కోసి మేకల కేసుడు, బర్రెల కేసుడు జరిగింది. ఇది ప్రాక్టికల్గా కొన్ని విలేజ్లలో వీడియోలు వైరల్ అయినాయి. మనం ఏం చేయగలుగుతాము ఇప్పుడు? మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఒక మోటివేషన్ తప్ప మనం ఏం ఇవ్వలేము, ఓకేనా? మోటివేషన్, స్ట్రాంగ్ మోటివేషన్ ఇవ్వాలి. ఇక అంతకు మించి ఏముండదు. ఇప్పుడు మనం ఆర్థికంగా లేము, బలంగా లేము, మనం సహాయం చేస్తాం. జస్ట్ మనం మాటలతో మోటివేషన్ ఇవ్వగలుగుతాం, అంతకు మించి మనది ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు నేను ఒకటే నా విన్నతి, మీరు భయపడకండి. ఇలా జరిగితే మీరు వేరే ఎక్స్ట్రా సూసైడ్ కానీ ఐసీసీ కానీ అన్నీ చేసుకోకండి. బలంగా గుండె బలంతో ఎదుర్కొని మీరు మళ్ళీ రానున్న కాలాలలో మీరు 100% మీరు లాభాలు పొందాలని చెప్పేసి ఈ విలేజ్ యాత్రికుడు ఆశిస్తుండు. అదేవిధంగా మీకు ఎల్లప్పుడూ మీ సమస్యలపై ప్రశ్నించడానికి విలేజ్ యాత్రికుడు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. కాబట్టి మీరు విలేజ్ యాత్రికుడిని మీరు యూటిలైజ్ చేసుకోవాలి.
నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నా సబ్స్క్రైబర్లకి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఒక షేర్ చేయండి, మీకు వీలైనంత వరకు షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.